ఫాదర్స్ డే రోజునే తన ఇద్దరు పిల్లల్ని కోల్పోతానని ఆ తండ్రి ఊహించి ఉండరు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చనిపోయిన బిడ్డలిద్దరినీ తలుచుకుంటూ తల్లడిల్లిపోతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ బొడ్డగొంతిలో పచ్చకామర్ల వ్యాధితో అక్కా తమ్ముళ్లు గంటల వ్యవధిలోనే చనిపోవటం తీవ్ర విషాదం నింపింది. కోటేశ్వరరావు సన్యాసమ్మ దంపతులకు 5 పిల్లల సంతానం. వీరిలో 12 ఏళ్ల మేరీ, 7 ఏళ్ల జీవన్ రాజుతో పాటు తండ్రి కోటేశ్వరరావు 3-4 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తండ్రి స్థానిక ఆర్ఎంపీ వైద్యుల వద్ద వైద్యం పొందారు. పసరు మందు, నాటు వైద్యం తీసుకున్న 2 పిల్లల పరిస్థితి విషమించడంతో గంటల వ్యవధిలోనే మృతి చెందారు. ఫాదర్స్ డే రోజునే తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. 2 తోబుట్టువుల మరణంతో మిగతా 3 పిల్లలు షాక్కు గురై అనారోగ్యం పాలయ్యారు. దీంతో ముందు నుంచే అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రితో పాటు మిగతా పిల్లలు మోషెస్ నందిని, గౌతమి పాడేరు ఆసుపత్రిలో చేరారు. తనకే ఆరోగ్యం బాగుంటే పిల్లలిద్దరినీ కాపాడుకునేవాడినని ఆ తండ్రి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఏజెన్సీలో అనారోగ్యం బారిన పడితే ప్రజలు నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆశా కార్యకర్త సన్యాసమ్మ చెబుతున్నారు. ఎన్నిసార్లు వారించినా మాట వినడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. పిల్లలు నేను బాగా సీరియస్, వాళ్ళకి ట్రీట్మెంట్ ఫార్వర్డ్లో ఉండగా 1 డే దాటేగా పచ్చకామెలలో వచ్చి బాగా పికప్ అయిపోయి ఏజెన్సీ పరంగా ప్రయత్నం చేశాము. ఇంకా మా వల్ల కాలేదు. నిన్న సాయంత్రం 10 గంటలకి పాప చనిపోయింది. ఉదయం 8 గంటలకి బాబు చనిపోయారు. ఇప్పుడు బాబు మరి మధ్యాహ్నంకి తీసుకొచ్చి జాయిన్ చేశారు. మా పెద్ద పాప ఏడ్చుకుంటూ అలాగే స్రోలు పడిపోయి ఇదైపోయింది. నాకే బాగలేక నేను చేతులు చేసేసుకున్నాను. నేనే బాగుంటే హాస్పిటల్ తరలించాను. కాకపోతే నాటు మందు ఈ కామిడల్ పోది అనేసి దానికి ఒక గలస్ తాగాము. పిల్లలకి టైఫాయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చారండి. టైఫాయిడ్, మలేరియా వచ్చిందని చెప్పారు. ఆ మలేరియా తలకది చేంజ్ చేసుకున్నాను. నాటు మందులు కూడా వాడేది సార్. నేను చెప్తే వినట్లేదు సార్. నా చదువు రాకపోయినా సరే సార్, నేను అది పిల్లలకి ఏమైనా సరే రోజుకి వెళ్తానే ఉంటాను. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కూడా వెళ్తాను. ఎవరు ఇప్పుడు సీడి బంద కొట్టింది, మా ఊరు ఉంది, ఎన్ని పరిస్థితులకైనా నేను చెప్పితే మాకు ఎందుకులే ఆ వెళ్ళడము, మాకు ఆ డాక్టర్ వస్తే మాకు భాష ఇస్తాడని అనుకుంటారు సార్. నేను చెప్పినా ఇంకా రారు. నేను వారి పొద్దున్న మొక్కినా కూడా రారు.